సరిపోదా శనివారం ఈ ఫిలిం గురించి మనం చెప్పుకుందాం భయ. ఈ వీడియోలో ఏం లేదు, మన న్యాచురల్ స్టార్ నాని గారిది ఈ ఫిలిము ఒక రేంజ్ ఆడుతుంది. 90 crores దగ్గర 90 crores పెట్టి తీస్తే ఈ ఫిలిం అనేది ఇప్పుడు 50 crores దగ్గర కలెక్ట్ చేసింది. సో ఇది ఇంతవరకు బాగానే ఉంది. మూవీ క్రేజ్ అనేది ఎలా ఉన్నది, ఎంత పీక్స్లో ఉన్నది, ఎలా ఉన్నదో అనేది మనము మాట్లాడుకుందాం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలింని ఇంకా చూడని వాళ్ళు ఉంటే థియేటర్లోకి వెళ్ళి చూడండి అని నేను ఇప్పుడు చెప్పినా కూడా వర్షం మాత్రం కుమ్మేస్తుంది, మామూలు గుమ్ముతలేదు. పాయింట్ ఆఫ్లో నేను చెప్పుకుంటే చాలామంది ఇప్పుడు నేను ఒక టాకీస్లో అంటే నేను ఆన్లైన్లో చూస్తే ఆల్మోస్ట్ సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. కొన్ని నేను నా ఏరియాలో నేను చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఫిల్ అయిపోయినాయి. మూవీకి అంత క్రేజ్ వెళ్ళిపోవడానికి కారణం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొంచెం డీటెయిల్గా వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఆబ్జెక్ట్గా చెప్పాలంటే మన ఎస్ఎస్ సూర్య గారే. అవును భయ్య, మన ఎస్ఎస్ సూర్య గారి పర్ఫార్మెన్సు, ఆ వైలెన్స్, ఆ సోకులపాలెం అనే ఒక విలేజ్ని ఎంటర్ చేయడం. కానీ ఇదంతా ఒక రొటీన్ మూవీస్ లాగా అనిపించచ్చు, కానీ మన ఎస్ఎస్ సూర్య గారికి అంతా అలా గ్రిప్గా ఉండేది అని అంటే ఆ పర్ఫార్మెన్స్ భయ్య. అది ఎటువంటి పర్ఫార్మెన్స్ అంటే ఆపోజిట్గా హీరోకి విలన్ ఆపోజిట్గా తగ్గి ఉండాలని కాకుండా ఈక్వల్గా చూపెట్టడంతో ఆ పీక్స్లోకి వెళ్ళిపోయిందని నేను చెప్తాను. నాకు అనిపించిన, ఇది పర్సనల్గా చెప్తున్నాను, ఇది నాకు అనిపించిన థింగ్స్ ఇలా. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, బీజిఎం. మామూలు బీజిఎం కాదు, అది నిజం చెప్తున్నాను. ఆ రెండే చోట్ల వాడతారు ఆ బీజిఎం. ఏంటంటే మన క్లైమాక్స్లో ఒకటి వాడతారు, మన ట్రైలర్లో చూపెట్టిన బీజిఎం, అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొక దగ్గర వాడతారు. అది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది, చూసిన వాళ్ళకుంటే అర్థమై ఉంటాయి. ఇంకా ఇదే ఒకటే బీజిఎం కాకుండా ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చూస్తాం. సో అది కూడా పీక్స్లో ఉంది. థియేటర్లో వింటే మాత్రం అది గుమ్ము 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 కొడుతుంది, అంత భూమిలో ఉన్నాయి ఆ బీజిఎమ్స్. మెయిన్గా అంటే శివతాండవం అనే బీజిఎం, అది మాత్రం మామూలు అదృష్టం కాదు. దాంతో ఒక క్రేజీ యాక్షన్ అయితే మంచిగా ఫామ్ అయింది మన న్యాచురల్ స్టార్ నాని గారికి, అది మాత్రం పక్కా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో హైప్ సీన్స్ భయ. ఈ థర్డ్ పాయింట్, మన నాని గారికి ఇచ్చిన హైప్ సీన్స్ మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అనేది మనకు అరే ఏంద్రా భయ్ కొంచెం రొటీన్గా అనిపించచ్చు, కొంచెం స్టోరీ లెస్లాగా అనిపించచ్చు. కానీ ఆపోజిట్గా మనకు ఎప్పుడైతే మన ఎస్ఎస్ సూర్య గారిని కొంచెం షేప్ అయిన తర్వాత చూపెడతారో స్టోరీ అనేది స్టార్ట్ అయింది అంటే చూపెడతారు. ఇది స్టార్ట్ అవుతుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ పొజిషన్స్తో అనిపిస్తుంది. మన ఎస్ఎస్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చూడగానే వైలెంట్గా ఉన్నాడు వ్యక్తి అన్నట్టు మనకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఫిలిం అనేది ఒక రేంజ్లోకి వెళ్తుంది. ఓకే, ఎలా వెళ్ళినప్పుడు మనం ఒకటే చోటికి వెయిట్ చేస్తాం, ఎప్పుడు ఉంటుంది కనెక్షన్ అనేది. మన నాని గారు అండ్ మన ఎస్ఎస్ సూర్యకి ఎప్పుడు ఉంటుంది కనెక్షన్ ఉంటుంది. మొత్తం పోతారు. ఆ డైలాగ్తో అయితే స్టార్ట్ అవుతుంది, మన కనెక్షన్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హీరోకి విలన్కి మధ్య ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కలుసుకోవడం ఎక్కడ కలుసుకుంటారు అనేది మీరు మూవీ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, నేను చెప్పాను. ఆ మూమెంట్స్ కోసం మెయిన్గా వెయిట్ చేస్తారు థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ, ప్రతి ఒక్క పర్సన్ ఈ ఫిలిం చూసిన వాళ్ళతో. ఓకే, ఇది ఇంకొక థర్డ్ పాయింట్, మూవీలో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలంటే. ఇది ఫోర్త్ పాయింట్ గురించి చెప్పాలంటే భయ్య, మన ప్రియాంక మోహన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది భయ్య ఈ ఫిలింలో. ఇక ఇంతే, ఇంకా చెప్పుకోవాలంటే ఏం లేదు. నాకు నచ్చిన పాయింట్స్ అయితే ఇవి 4 పాయింట్లు చాలా బాగున్నాయి. ఇక ఆపోజిట్గా మాట్లాడుకుంటే మూవీ స్టోరీ అయినా రొటీన్ అనిపించినా కూడా ఆ స్క్రీన్ ప్లే మాత్రం పిచ్చి డిజైన్ చేస్తారు. మామూలు డిజైనిజం కాదు అది, మామూలుగా చూపెట్టలేరు. మన నాని కానీ కొత్త లుక్ అని కాదు, ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారో అలాంటి పర్సన్ చూపెట్టింది. కానీ ఆ శనివారం అనేది కొత్త కాన్సెప్ట్ కానీ, అండ్ ఆ ఫైట్ సీన్స్కి ఆ బీజం కానీ ఇదంతా బాగా యాడ్ అయింది, సూపర్ అనిపించింది. అండ్ మన ఆపోజిట్గా విలన్ కూడా ఎస్ఎస్ సూర్య గారు కానీ ఇంకా అందరు క్యారెక్టర్స్ వాళ్ళ రోల్ అలా అన్నట్టు అనిపించింది. సో ఈ వేరియేషన్స్లోనే ఫిలిం అనేది ఒక పీక్స్లోకి వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ ఆ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే ఆడనే ఉంటాయి కదా, ఎంతసేపు ఆగి లాస్ట్కి ఒక పోలీస్ అనే వ్యక్తిని కొడితే ఎలా ఉంటుంది. ఒక పాయింట్ ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకు ఏ సినిమా అయినా కూడా విలన్ని లాస్ట్కి చంపేయడమో కొట్టడమో ఉంటుంది. ఈ మూవీలో కూడా అదే ఉంది. కానీ ఎలా, ఇప్పుడు ఆగి లాస్ట్ కొట్టడం, ఈ వేరియేషన్స్లో అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది, ఎలా మనకు అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేసింది ఆ సీన్స్ అనేది. సో ఇలా అయితే మనకు ఫిలిం అనేది అనిపిస్తుంది. అండ్ ఈ చూడని వాళ్ళకు ఉంటే కనుక ఇప్పుడు ఈ వీడియోని చూడకపోవడం బెటరు. చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూస్తే మీకు అవురా బై అంటే కొంచెం నా వే ఆఫ్ టాకింగ్లో మీకు కొంచెం ఏదో కొంచెం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను.
మీకు కొంచెం కనెక్షన్, నేను చెప్పే మాటలు మీకు అరే ఇది కూడా నీకు కనెక్ట్ అయింది అన్నట్టు అంటాను. ఇంకొకటి, ప్రజెంట్ వర్షాలు మాత్రం బింబచ్చం కొడుతున్నాయి కదా. ఇంత బింబచ్చం కొట్టేటప్పుడు కూడా మూవీ టికెట్స్ అంతలా సేల్ కావడానికి అర్థం చేసుకోండి. మూవీ అనేది మనకు ఎంత మంచిగా అంటే వాల్యుబుల్, వర్త్ అన్నట్టు అనిపించింది. సో ఇదన్నమాట. ఇక కొంతమందికి నచ్చకపోవచ్చు, భయ రొటీనే ఉంది ఫిలిం అంటే, రొటీనే ఉన్నట్టు అనిపించింది. కానీ ఆ రొటీనేష్లో కూడా కొంచెం ఎంజాయ్ఫుల్గా కానీ, మనము కొంచెం థ్రిల్ కానీ అవన్నీ మనకి ఏమేమి అనిపిస్తాయో అవన్నీ మన మైండ్లో బాగానే అనిపించింది కదా. ఓకేరా భయ అన్నట్టు అనిపించింది కదా. ఇలా కొంతమందికి అనిపించచ్చు, మూవీని స్టోరీ పట్టుకొని చూసి యావరేజ్ అలా అనిపించి కొంతమందికి అనిపించచ్చు. ఎవరిని కూడా మనం జడ్జ్ చేయలేము. ఎవరి పర్సనల్ రివ్యూ వాళ్ళది, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. సో అదన్నట్టు నేను ఎవరిని కూడా ఏం చెప్పట్లేను. ఇది నాకు అనిపించింది. చూసిన వాళ్ళు, మూవీ చూసిన వాళ్ళు అది వీడియో చూస్తే మీకు కూడా ఇలా అనిపించచ్చు అన్నట్టు నేను చెప్పుకుంటున్నా. మూవీ మాత్రం కలెక్షన్స్ మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. అండ్ మన న్యాచురల్ స్టార్ గారు, నాని గారు అడ్డేవాళ్ళేరు అన్నట్టు అనిపిస్తుంది. అది మాత్రం చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇంకొక ఫిలిం వస్తుంది. ఏది దేవర. మన తెలుగులో మన దేవర ఫిలిం, మన ఎన్టీఆర్ ఫిలిం 27 సెప్టెంబర్. సో ఆ ఫిలిం వరకు అయితే ఈ ఫిలింకి ఎవరు అడ్డు లేరు నాకు తెలిసి. అప్పటికి ఎంతమంది కలెక్షన్ చేస్తుంది, ఎంత చేస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అదే కాదు, మన విజయ్ తలపతి గారి కూడా వస్తుంది, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఆ ఫిలిం వస్తుంది, మేము చూడాలి మరి ఈ ఫిలిమ్స్ అనేటి. ఈ ఫిలిమ్స్ని తట్టుకొని మన ఫిలిం ఇంకొకటి ఎట్లా పోతుంది అనేది. జస్ట్ వెయిట్ ఫర్ ది మూవీ. అండ్ ఓవరాల్గా ఇంతకు మీకు ఎలా అనిపించింది సరిపోయే శనివారం మూవీ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి సంబంధించి రివ్యూ మన ఛానల్ ఉంది భయ, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదన్నమాట నేను సరిపోయే శనివారం ఇన్ డీటెయిల్ రివ్యూ అనుకొచ్చింది. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మళ్ళీ కలుసుకుందాం మరి.